అన్నా, నాకేమైనా ఉత్తరం వచ్చిందా? అమ్మా, 5 ఏళ్ళుగా రోజు నువ్వు ఒకే మాట్లాడుతున్నావు, నేను ఒకే మాట చెప్తున్నాను. ఈ వేళ కూడా రాలేదమ్మా. రాలేదా? నేను ఇవాళ తప్పకుండా వస్తుందనుకున్నానే. ప్రతి రాత్రి నాకు కళ్ళొచ్చేది. కల్లో వారు కనిపించేవారు. కళ్ళు తెరిచి చూసేదాన్ని. అర్ధరాత్రి ఉండేది. కానీ రాత్రి కల్లో వారు స్టీమర్లో వస్తున్నట్టు కనిపించారు. కళ్ళు తెరిచి చూశాను. తెల్లవారిపోయింది. తెల్లవారుదామని వచ్చే కళలు నిజమవుతాయంటారుగా? కళలన్నీ నిజమైతే ఇక కాందే ఉందమ్మా. కాదు, నా కళ నిజంగా నిజం అవుతుంది. ఆయన తప్పకుండా వస్తారు. అలా అని ఎన్నాళ్ళు ఎదురు చూస్తావమ్మా? నా కంఠంలో ఊపిరినంత వరకు. అన్నా, ఒక్క మాట చెప్తున్నాను. ఉత్తరం కోసం నేను ఇక్కడికి రాలేదు అంటే ఆయన వచ్చైనా ఉండాలి, లేదా నేను చచ్చిపోయినా ఉండాలి. వస్తాను. పిచ్చి తల్లి. ఏమమ్మా, నీకు ఉత్తరం వచ్చింది. ఇది నా కథ. ఇక నీ కథ ఎంత పెద్దదై ఉంటుందో. నా కథ పెద్దది కాదండి, చాలా భయంకరమైంది. పెళ్లి కాకుండానే గర్భవతి అయిన ఆడది. పడవలసిన కష్టాలు, అవమానాలు, అపనిందలు అన్నీ పడ్డాను. మై గాడ్, అప్పుడు నువ్వు గర్భవతివా? నాకు తెలియదు చంద్ర. మీకు తెలియకపోయినా తెలియకూడని మా మామకు తెలిసింది. ఆయన సంగతి మీకు చెప్పానుగా. నిప్పులు తొక్కాడు, కత్తులు నూరాడు. మీ మీద కోపంతో ఆయన నన్ను పెట్టిన బాధలు అన్నీ ఇన్ని కావు. ఆయన ఎన్ని బాధలు పెట్టినా భరించాను, కానీ మీకు ముప్పు తెచ్చే ఒక మహాపాపం చేయమన్నప్పుడు మాత్రం భరించలేకపోయాను. ఎవడా నీచుడు, ఎవడా మోసగాడు చెప్పు. 6-7 సంద్రాల అవసరం ఉన్నా, ఆఖరికి పాతాడ తాగిన ఈడ్చుకొచ్చి నీ కళ్ళెదుటే ఆడి నెత్తిన మత పిచ్చోడాన్ని పట్టపరిపించేసి 2 ముక్కలుగా నరికేస్తాను. చెప్పు. చెప్పను, సత్యనా చెప్పను. చెప్పవు. అయితే ఇదిగో కాదు, ఆడి పేరు చెప్పి దీన్ని 2 ముక్కలుగా నరికి ఈ గ్రహానికి 3 చుట్టూ తిప్పి అవసరం మారింది. చేయను, కావాలంటే నన్నరికి. నా బొందులో ప్రాణం ఉండగా ఆ పాపిష్టమని మాత్రం చేయను. అలా చేస్తే ఏమవుతుంది? ఎవరి పేరు చెప్పి అలా చేస్తాము వాళ్ళకొక కాలో చెయ్యో పడిపోతుంది. నేను మీకు అంత అన్యాయం చేయగలనా? ఆ మాటే ఆయనతో చెప్పాను. దాంతో అంతా నన్ను వెలివేశారు. నా కోసం కాకపోయినా కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా బ్రతకాలిగా. అందుకే 4 అక్షర ముక్కలు నేర్చుకుని పొట్ట పోసుకోవడానికి ఉద్యోగం సంపాదించుకున్నాను. వెలివేసింది వాళ్ళు కాదు చంద్ర, నేనే నిన్ను, నీ బిడ్డను జీవితాల నుంచి వెలివేశాను. నలుగురిలో తలెత్తుకోకుండా చేశాను. అదేనండి, అన్ని బాధల్లోకి భరించలేని బాధ అదే. నలుగురు వాణ్ణి మీ నాన్న ఎవరిని అడిగినప్పుడల్లా వాళ్ళకి సమాధానం చెప్పలేక ఏడుస్తూ తిరిగి వచ్చిన ఆ పసివాడిని చూస్తే నా కడుపు తరుక్కుపోయేదండి. నాన్నెవరో తెలియని అనాథరా వీడు అని తోటి పిల్లలు గేలి చేసినప్పుడల్లా, అమ్మా మా నాన్నెవరమ్మా, ఆయన పేరేమిటమ్మా అని వాడు నన్ను నిలదీసి అడుగుతుంటే వాడికి సమాధానం చెప్పలేక, నిజాన్ని దాచలేక నాకు చావెందుకు రాదు భగవంతుడా అని కుమిలి కుమిలి ఏడ్చేదానండి. నేను పుట్టి పెరిగిన కథ చాలా చిన్నదండి, కానీ
చావు తప్పించుకుని బ్రతికిన కథ చాలా పెద్దది. ఆ కథలో నేను మర్చిపోయినవి నూరుండొచ్చు, కానీ దాచుకున్నవి కోటండి, కోటి. ఏమండి, ఇలా అని ఈ ప్రపంచం వాడిని ఎలా తయారు చేసిందో తెలుసా? వాడికి ఈనాడు తండ్రి అంటే అయోగ్యుడు, కిరాతకుడు. చంద్ర, అయితే మదనేనా మన అబ్బాయి? అవునండి. మీకెలా తెలుసు? సరిగ్గా నువ్వన్న మాటలే వాడి నాన్నను గురించి వాడు అన్నాడు. మీరు వాడిని కలిశారా? ఎలా కలిశారు? వాడికి అలా అనవలసిన అవసరం ఏమొచ్చింది? వచ్చింది చంద్ర, వచ్చింది కాబట్టే నిన్నింత త్వరగా కలుసుకోగలిగాను. చంద్ర, నీతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. క్షమించండి, నేను డ్యూటీకి వెళ్ళే టైం అయింది. సాయంకాలం ఒకసారి ఇంటికి వస్తారా? ఇలా రండి. అదిగో కనిపిస్తుంది, అదే మన ఇల్లు. సాయంకాలం తప్పకుండా వస్తారుగా? మీకోసం ఈ కళ్ళతో విందు భోజనంతో ఎదురు చూస్తూ ఉంటాను. ఇందులో విశేషం ఏమిటో? కోడికూర. మరి డబ్బెవరికి? కోడికే. తప్పకుండా వస్తారుగా? తప్పకుండా. వచ్చారా? ఏమిటి ఈ కొత్త రకమైన పూజ? కాదండి, పాతది. ఇవి మీ పాదరక్షలు. మీ జ్ఞాపకార్థంగా నా దగ్గర మిగిలిన వస్తువులు 2. ఒకటి మీరు నేను కలిసి తీయించుకున్న ఫోటో. దానికి నేను పూజ చేయడానికి వీల్లేదు, ఎందుకంటే అందులో నేను ఉన్నాను. ఇక మిగిలినవి ఈ పాదరక్షలే. చంద్ర, రండి ఫోన్ చేద్దరు గాని. మీకు ఇష్టమైనవన్నీ చేసి పెట్టాను. ఓ మై గాడ్, ఇవన్నీ నా ఒక్కడికేనా, అండమాన్లో ఉన్న జనానికి అందరికీనా? మీ ఒక్కరికే. ఏది విడిచిపెట్టకుండా తినేయాలి. ఎందుకంటే ఒక స్వాములు వారు చెప్పారు, నీ భర్త వస్తే పంచపక్ష ప్రమాణాలు వండిపెట్టు, ఏదీ మిగల్చకుండా తిన్నాడా నీ పీడ తొలగిపోతుంది, ఏదైనా మిగిల్చాడో నువ్వు మిగిలిపోతావని చెప్పాడండి. అలా అన్నాడా? సరే, మొత్తం అన్ని తినేస్తాను, కరివేపాకు కూడా మిగలకుండా. కానీ పడి. చంద్రమ్మ, రాజమ్మ. పర్వాలేదురా, మనవాళ్లే. పక్కింటి ఆవిడ పాల వ్యాపారం చేస్తుంటుంది. ఒక్కగానొక్క పిల్ల, గుండె జబ్బట, ఆపరేషన్ చేయాలట. అందుకని నా దగ్గర డబ్బు దాచుకుంటోంది. పాప, ఇలా రామ్మా. నీ పేరు? రాణి. మీ పేరు? శేఖర్. మీది ఊరేనా? కాదమ్మా, ఆంధ్రా నుంచి వచ్చాను. మా ఊరు మీకు నచ్చిందా? బాగా నచ్చింది. కూర్చో, భోంచేద్దు గాని. నేను భోజనం చేయకూడదని డాక్టర్ గారు చెప్పారు కదమ్మా? అవునమ్మా. ఇదిగోనమ్మా 100. రాజమ్మ, ఈ 100తో ఆపరేషన్ కావలసిన 10,000 పూర్తయ్యాయి. ఇంకా ఆలస్యం దేనికి? అదేనమ్మా, ఈ నెలాఖరులో కలకత్తా తీసుకెళ్దాం అనుకుంటున్నాను. నెలాఖరు దాకా ఎందుకు? ఇవాళ 7వ తారీఖు కదా. ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. నువ్వు ఒకసారి డాక్టర్ గారిని కూడా అడిగి చూడు. అలాగేనమ్మా. వస్తానమ్మా. వస్తానండి. ఏమిటండి ఆ ఆలోచించేదేదో ఫోన్ చేస్తూ ఆలోచించకూడదు? తినండి. చంద్ర, ఇప్పుడు భోంచేస్తే ఒక బాధ, చేయకపోతే ఒక బాధ. ఏమిటండి అది? నన్ను ఇంత వాణ్ణి చేసిన దైవం నా యజమాని కన్నుమూసిన రోజు ఈ 7వది. అందుకని కృతజ్ఞతాభావంతో ప్రతి నెల 7వ తేదీ ఉపవాసం ఉండడం నియమంగా పెట్టుకున్నాను. ఇప్పుడు తింటే నా నియమానికి దోషం, తినకపోతే నీకు దోషం. చెప్పు, నువ్వే చెప్పు. నువ్వేం చెబితే అది చేస్తాను. వద్దండి, మీరు భోజనం చేయొద్దు. నా కోసం మీ నియమాన్ని మానుకోవద్దు. ప్రేమ కన్నా కృతజ్ఞత గొప్పది. నేను నోచి నువ్వు వింటే. చంద్ర, త్యాగమే నీ జీవితం అయిపోయింది. నీతో పోలిస్తే నేనెంత స్వార్థపరం. ఇందులో మీ స్వార్థమే ఉంది. ఉంది చంద్ర.
నా యజమాని ఆత్మశాంతి కోసం నీ విందు నిరాకరించాను. అదే యజమాని కూతురు కోరిక నెరవేర్చడానికి ఇప్పుడు నిన్నొకటి కోరబోతున్నా. ఏమిటది? నా యజమాని కూతురు కవిత ఒక అబ్బాయిని ప్రేమించింది. ఆ అబ్బాయి కవితను ప్రేమించాడు. ఇక చిక్కే ఉంది. ఆ అబ్బాయి తల్లిదండ్రులతో మాట్లాడి ముహూర్తం పెట్టించండి. అదే ఇప్పుడు జరుగుతోంది. నాన్న అమ్మని అడుగుతున్నాడు. ఏమిటి మీరనేది? అవును చంద్ర, ఆ అబ్బాయి ఎవరో కాదు, మన మదన్. నాన్నగా నేను అడుగుతున్నాను, అమ్మగా నువ్వేమంటావు? వాళ్ళు ప్రేమించుకున్నాక నేననేదేముంది? అయితే నువ్వు చెప్పవలసింది ఒకటి ఉంది చంద్ర. తన నాన్న ఎవరో తెలిస్తే గాని ఈ పెళ్లికి ఒప్పుకోను అని పట్టుబట్టాడు మదన్. నేనే వాడి నాన్ననని నువ్వు చెప్పాలి. మీరెవరో తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? తెలుసు. కొడుకు నా మానం తీస్తాడు, మామ ప్రాణం తీస్తాడు. 25 ఏళ్లు మీకు దూరంగా ఉండి సుమంగళిగా ఉన్నాను. ఈనాడు మిమ్మల్ని కలుసుకొని ఈ మాంగళ్యాన్ని పోగొట్టుకోలేను. చంద్ర, మన బిడ్డ భవిష్యత్తు కోసం నేను నా యజమానికి ఇచ్చిన మాట. కావాలంటే నా ప్రాణం అడిగండి, ఇస్తాను. అంతేకాని ఇది ఎక్కడ న్యాయం అండి? మీ ప్రాణాలు బలిస్తానంటున్నారు. చంద్ర, న్యాయాన్యాయాలు మాట్లాడడానికి ఇదేమి కోర్టు కాదు, జీవితం. కొన్ని జీవాలకు తన పిల్లల మూలంగా చావు రాసి పెట్టాడు ఆ భగవంతుడు. హారాతే నాకుంటే నువ్వు తప్పించగలవా? తప్పించలేకపోవచ్చు, కానీ దీనికి కారణం నేను మాత్రం కాలేను. నా వల్ల కాదు. మీరు నా భర్తని. నేను చెప్పలేదు. ప్లీజ్, ఈ ఒక్క సహాయం. మీకు పుణ్యం ఉంటుంది. ఈ ఒక్కటి మాత్రం నన్ను అడగండి. అంతేనా చంద్ర? నిజం ఒప్పుకోవడం నీ వల్ల కదా? ఇది నిజం కాదండి, నిప్పు. నా భర్తకు నా చేతులారా పెడుతున్న నిప్పు. ఈ పాపానికి నేను ఒడిగట్టుకోలేను. ఇది నా వల్ల కాదు. కాదా? కాదు కాదు కాదు. ఆల్ రైట్. నువ్వు కాదన్నా. కాదు అనేది నా జీవితంలో లేదు చంద్ర. ఈ క్షణం నుంచి మన ఇద్దరి మధ్య ధర్మయుద్ధం జరగబోతుంది. ఈ యుద్ధంలో గెలుపు నాదే కాబోతుంది. చంద్ర, నేను ఎవరు వాదన నిజం నీతో, నీ నాటితోనే చెప్పను. నా నాలుగు కోసినా సరే చెప్పను. నేనే ఆమె భర్తనని మీరు చెప్పినా నేను ఒప్పుకోను. నేను చెప్పను, నీతోనే చెప్పిస్తాను. నాది ధనబలం, నీది మనోబలం. ఈ రెంటికే ఈనాడు యుద్ధం. ఈ యుద్ధంలో నీ హృదయాన్ని ఎంతో గాయపరచాల్సి వస్తుంది. దయచేసి మీరు నన్ను క్షమించాలి. నన్నెంత చిత్రవద చేసినా సరే మిమ్మల్ని గెలవనివ్వను. ఓకే చంద్ర, ఓకే. గెలుపెవరిదో ఓటమెవరిదో ముందు ముందు తెలుసు.